ఆడికి ఎలా సపోర్ట్ చేస్తారు? దొంగోడికి సపోర్ట్ చేస్తారా? ముఖ్యమంత్రి కావచ్చు దొంగోడు. సోదరులారా, ఒక మాట చెప్తాను. ఇవాళ నేను మొన్న వెస్ట్ గోదావరిలో ఇలాగ మీటింగ్లు అన్నాను. జగన్మోహన్ రెడ్డి 420 నా కొడుకు అన్నాను. అంటే నాకు కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రిని నువ్వు వాడవరా 420 అంటావని. నేను అనలేదని చెప్తాను. ఈ సభలో 2 సార్లు చెప్తాను. మీ అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయా? సెల్ ఫోన్ తీయండి, బయట తీయండి ఒకసారి తీసి ఓపెన్ చేయండి. గూగుల్ కొట్టండి. 420 సీఎం అని కొట్టండి. ఏమొచ్చింది చూడండి. చూడండి. అంచేది ఏంటంటే అజన్న పాత్ర 420 అనలేదు, గూగుల్ చెప్తుంది. గూగుల్ అజన్న పాత్ర అబద్ధం ఆడినా గూగుల్ అబద్ధం ఆడదండి. ఫోన్లో 420 అంటే జగన్మోహన్ రెడ్డి వస్తుంది. ఇవన్నీ కూడా మీకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి 420 నా కూడా సీఎం మన తెలుగు వాళ్ళంతా ఎంత అవమానమో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సార్, 2 విషయాలు సార్. నేనేమంటానంటే ఇక్కడ చాలా మోసం జరిగింది సార్. ఏంటో మోసం అంటే మీకు తెలుసు. 30 లక్షల ఇల్లు కట్టారని చెప్తాడు సార్. లేదు సార్, అన్ని లేవు. ఒకసారి రికార్డు చూపించమనండి. 30 లక్షల ఇల్లు కాదు, 20 లక్షల ఇల్లు శాంక్షన్ చేశాడు. ఆ పునాదులు కూడా కట్టలేదు. ఒక్కొక్క ఇంటికి 1,80,000 రూపాయలు ఇస్తున్నాడు. ఆడు కాదు బాబు, ఆ 1,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మిగతా 30 రూపాయలు కూడా ఉపాధి హామీ పథకం కూలీల డబ్బులు తీసుకొస్తున్నాడు. మొత్తం డబ్బు అంతా కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంటే మోదీ గారి కొడుకు పుడితే నా కొడుకు అని చెప్తున్నాడు దౌర్భాగ్యుడు. ఎంత సిగ్గండి సార్. రెండోది సార్, మీరు ఒకటి ఆలోచించాలి సార్. మన ప్రభుత్వం వచ్చిన సార్ మీరు తీసుకోవాల్సినవి. విశాఖపట్నంలో 123 ఎకరాల భూమి తాకట్టు పెట్టారు సార్. 25,000 కోట్లకి. 25,000 కోట్లకి సిగ్గులే జగన్మోహన్ రెడ్డి. విశాఖపట్నాన్ని డెవలప్ చేస్తావు, ఉత్తరాంధ్రాన్ని డెవలప్ చేస్తా ఉన్నావు, భూములు అమ్ము దిగుతున్నావు. మొన్న చూశారు, రైతు బజార్ కూడా తాకట్టు పెట్టేశాడు. ఏంటండి ధర్మం అండి? విశాఖపట్నంలో కొండ కొట్టేసి 430 కోట్లతో భార్యాభర్తలు ఇల్లు కట్టుకుంటారా? అంత ఇల్లు కావాలా నీకు? మీ ఇద్దరికి అంత ఇల్లు కావాలయా ప్రజల సొమ్ముతోటి? ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం మనం అర్థం సార్. సార్, ముఖ్యమైనది సార్. సోదరులారా, మీరందరూ కూడా రైతులే. ఈ ప్రాంతం అంతా రైతులే. ప్రాజెక్టుల మీద ఆధారపడి బతుకుతున్నాం మనందరూ కూడా. రైవాడ కానీ ఇవన్నీ కూడా. ఈవేళ పైన కొండ మీద అదాని వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడు సార్. ఇది ఎలక్ట్రికల్ ప్రాజెక్టు. అది కానీ కడితే పైనుంచి నీరు రాదు రైవాడలోకి. రైవాడలోకి నీరు రాకపోతే మన పంటలు ఏమవుతాయి? రైతులు ఏమవుతారు? దానికోసం మీరంతా తిప్పికొట్టవలసినటువంటి అవసరం ఉంది. రెండోది సార్, మా తాతగారు మనందరికీ కూడా నాన్నగారు తాతగారు భూమి ఇచ్చారు. అది పాస్ పుస్తకం ఉంటుంది. ఆ భూమి మందయ్య, మా తాతగారు ఇచ్చారు, మా నాన్నగారు ఇచ్చారు. ఆ పాస్ పుస్తకం ఉందట, వీడి బొమ్మట. మన పాస్ పుస్తకం మీద ఆడి బొమ్మ ఏంటండి? మన పాస్ పుస్తకం ఆడి బొమ్మ ఏంటి సార్? సార్ గుర్తు మీరు ఆలోచించాలి సార్. మా పాస్ పుస్తకం మా తాతగారు ఇచ్చిన భూమి, ఈడి బొమ్మ ఈయడానికి ఈ అనుకోండి దెయ్యింపిల్లలాగా. ఆడు బొమ్మ ఉండాలా దాని మీద? సోదరులారా, రెండే విషయాలు సార్ మాట్లాడాలి. జెండా కూడా ఉంది, మీ అందరికి ఇబ్బంది. అమ్మా, ముందుగా ముఖ్యంగా ఆడవాళ్ళకి, నేను వస్తే బ్రాందీ షాపులు ఉండవు అని చెప్పాడమ్మా. ఆడవాళ్ళు చెప్పండి, చెయ్యొద్దండి. తీసాడమ్మా. తీయకపోగా బ్రాందీ షాపులు అప్పు తెచ్చాడు. తెలుసు బ్రాందీ షాపులు అప్పు తెచ్చాడో తెలుసా? 8,000 కోట్లు, 8,300 కోట్లు అప్పు తెచ్చాడు బ్రాందీ షాపుల మీద. వడ్డీ ఎంత? 9.62%. ఎన్ని సంవత్సరాలకి? 25 సంవత్సరాలు. వీడు 3 నెలల్లో జైలుకి పోతాడు. 25 సంవత్సరాలు అప్పు తెస్తాడా? మరి చంద్రబాబు గారు గెలిచిన తర్వాత, జనసేన గెలిచిన తర్వాత అప్పు తిరుగుతుందా? వీళ్ళు తీర్చాలా?
ఏంటండి అన్యాయం ఏంటండి? బ్రాందీ సౌండ్ తప్పు ఏంటండి? ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్. రెండోది ఏంటంటే మీ పొలాల చుట్టూ రాళ్ళు వేస్తారండి, సర్వే రాళ్ళు ఉంటాయి కదా, సర్వే రాళ్ళు